వేస్తున్నాం, అది జల కాలుష్యం లాగా మారిపోతుంది. ఉదాహరణకు సముద్రంలో ఎన్నో ప్రాణులు ఉంటాయి, అవి అందులో ప్లాస్టిక్ వంటి వస్తువులను వేస్తున్నాం, అది ఆ ప్రాణులు ఆ నీటిని త్రాగి చనిపోతున్నాయి. ఇది నీళ్ళల్లో ప్లాస్టిక్ వంటి వస్తువులను జల కాలుష్యం లాగా మారిపోతున్నాయి. ఇప్పటికీ అనేక గ్రామాలకు నీటి సౌకర్యం లేదు. భూగోళంపై ఉన్న ప్రతి ప్రాణికి నీరు అవసరం. దీనిని మనం మార్చి 23 నీటి దినంగా పిలుస్తాం. 22 మార్చి 1993న దీనిని నిర్వహించాం. పిల్లలు కలుషిత నీరు త్రాగి డయేరియాతో ఏటా మరణిస్తున్నారు. ఆర్సెనిక్ మందులు, క్లోరైడ్ నీరు, చౌడ కలిసిన నీరు, సెలినిటీ, ఇనుము తదితర ఖనిజ లవణాలు కలిసిన నీరు, నైట్రేట్స్ మరియు బ్యాక్టీరియా కలుషితం జరిగిన నీటిని మనం వినియోగిస్తున్నాం. దీనిని త్రాగడం వల్ల మనకి